ట్రంప్కి ఇప్పుడు స్వదేశంలోనే కాదు బయట కూడా నిరసనలు సెగదగిలింది. ఒక్క అమెరికాలోనే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజల్స్ లాంటి మొత్తం 50 నగరాల్లో 2500 నిరసన ప్రదర్శనలు చేశారు. ఒక్కొక్క దగ్గర అయితే లక్షల మంది కూడా శాంతియుతంగా నిరసనలు చేశారు. కొన్ని దగ్గరలో మాత్రం కొంచెం దాడులు చేసేటట్లుగా నిరసనలు అయితే చేశారు. అయితే స్వదేశంలో మాత్రమే కాదు, కెనడాతో పాటు రోము, బెర్లిను, ఇలా బయట అమెరికా రాయబార కార్యాలయాల ఎదుట కూడా ఈ యొక్క నిరసనలు అయితే చేపట్టారు. ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ తో ఒక 2500 ప్రదర్శనలు చేపట్టడానికి గత వారం రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడైతే ట్రంప్ పై విరుచుకు పడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ గత 9 నెలలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, వలసల మీద దాడులు, వలసల మీద నియంత్రణ, దీంతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల మీద ఆంక్షలు, H1B వీసా మీద ఫీజు, అలాగే లోపల కూడా అనేక రాష్ట్రాల్లో ఈ నేషనల్ గార్డ్స్ ని మోహరించడం, అలాగే కొన్ని దేశాలకి ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ ఆపేయడం, ఈ డోజ్ని ఏర్పాటు చేసి ఆ డబ్బంతా కూడగట్టడం, రకరకాలుగా మొత్తం దేశం లోపల ఇప్పుడు షట్ డౌన్ అయిపోయింది కదా అమెరికా. ఈ విషయంలో కూడా అన్ని విధాలుగా డెమోక్రాట్లకి సంబంధించిన 4100 మంది ఉద్యోగులకి లే ఆఫ్లు ఇవ్వడానికి ప్లాన్ చేయడం, వీటన్నింటినీ ఉద్దేశించి ఇప్పుడు ఈ నిరసనలు అయితే చేపట్టారు. దీని అంతటికీ కూడా లియా గ్రీన్ బర్గ్ అనే ఆవిడ అయితే బాధ్యత వహిస్తూ ఈ ప్లాన్ అయితే చేశారు. ఇప్పుడు ట్రంప్ కి స్వదేశంలో అలాగే బయట విదేశాల్లో కూడా ఇప్పుడు భారీ దెబ్బ అయితే తగిలింది. అయితే ఇది ఇంతకు ముందు కూడా జరిగాయి నిరసనలు అమెరికాలో, కానీ ఇంతగా జరగలేదు. వాళ్ళందరూ అప్పట్లో లెఫ్టిస్టులు అన్న విధంగా ఒక ముద్ర పడింది. అయితే ట్రంప్ వచ్చిన మొదట్లో 2 నెలలకి ఒకసారి, తర్వాత మళ్ళీ మొన్న ఒకసారి. ఇప్పుడు మాత్రం స్వదేశంతో పాటు విదేశంలో, పైగా సొంత నేతలు కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయడం, ముఖ్యంగా భారతదేశం మీద సుంకాలు విధించినప్పుడు కూడా చాలా మంది మాజీ అధికారులు ట్రంప్ విధానాలని తప్పుపట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి ట్రంప్ అయితే ఎక్కడా కూడా ఇంకా ప్రకటన విడుదల చేయలేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ డెమోక్రాట్లు అంటే మాత్రం విపరీతంగా విరుచుకుపడుతుంటాడు. అక్కడ ప్రతిపక్షం అంటే ట్రంప్కి అస్సలు నచ్చదు.